యవనం ధన సంపత్తి ప్రభుత్వమవివేకిత ఏకైకమప్యనర్థాయ కిము యత్ర చతుష్టయం. అంటే మనిషి పాడైపోవడానికి 4 కారణాలు ఉంటాయి. 1 యవ్వనం, 2 ధన సంపత్తి, 3 అధికారం, 4వ కారణం అవివేకం. ఏకైకమప్యనర్థాయ, ఈ 4గింటిలో ఏ ఒక్క కారణం ఉన్నా మనిషి పాడైపోతాడు. సుగుణంబులెన్ని ఉన్నను తగు దుర్గుణం ఒకటి చాలు తనను దహింపన్. ఒక్క కారణం ఉన్నా చాలు, మిగతావన్నీ కూడా సుగుణాలు ఉన్నా సరే ఏ ఒక్క కారణం చెడ్డ గుణం ఉన్నా ఈ 4గింటిలో ముఖ్యంగా వాడు అధపాతాళానికి వెళ్ళిపోతాడు. యవ్వనం బాలాస్తావత్ క్రీడాసక్త, తరుణాస్తావత్ తరుణీసక్త, వృద్ధాస్తావత్ చింతాసక్త. ఈ యవ్వనం చాలా కీలకమైనటువంటి సమయం. ఇది వయసు అన్నమాట. ఆ వయసులో ఉన్నప్పుడు ఎవరెన్ని చెప్పినా వినడం. ఎవరెన్ని చెప్పినను తానవగుణములు విడక చేసి అన్యాయంబుల్ అవసాన కాలమున ఆ వివరములకు వగచు నరుడు వింత కపీష. పడుచుదనంలో చెప్పురే ఇది తప్పురా, నువ్వు నడుస్తున్న మార్గం తప్పు అని చాలామంది చెప్తారు. ధర్మాలు చెప్తున్నాయి, శాస్త్రాలు చెప్తున్నాయి, పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. అయినప్పటికీ ఆ యొక్క పడుచుదనం గర్వం చేత వాడు వెండు చాలా అన్యాయాలు చేస్తాడు. ఎప్పుడప్పుడు వికటిస్తాయి, పట్టుబడతాడు, జైల్లో పెడతారు, లేకపోతే మరో శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కర్మఫలం అనుభవించక తప్పదు కదా. ఆ విధంగా యవ్వనంలో కనుక వాడు మంచిగా ఉండకుండా ఇలా చెడు నిర్ణయాలు తీసుకుని చెడు వర్తన కలిగి ఉన్నాడు అనుకోండి, నాశనం అయిపోతాడనమాట వాడు. అలాగే ధన సంపత్తి, డబ్బు అదేదో శాశ్వతం అనుకుంటాడు. ఆ డబ్బు సంపాదించడం గురించి వాడు ఎన్నో పాటలు పడిపోతూ ఉంటాడు, మోసాలు చేస్తూ ఉంటాడు, ఎన్నో హత్యలు చేస్తూ ఉంటాడు, అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. ఆ డబ్బు సంపాదించడం గురించి వాడు ఎన్నైనా మోసాలు చేస్తాడు. ఆ డబ్బును చూసుకుని వాడు గర్వపడుతూ ఉంటాడు. కానీ ఈ వేళ ఉంటుంది, రేపు ఉండదు డబ్బు. సిరితా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్. సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిని. డబ్బులు ఈ వేళ వస్తాయి. కొబ్బరికాయలోకి నీళ్ళు ఎలా వస్తాయి, ఆ విధంగా డబ్బులు వస్తాయి. పోవడం కూడా కరిమింగిన వెలగపండు. ఏనుగు వెలక్కాయ మింగుతుంది, మళ్ళీ లద్దెలో బయటకు వస్తుంది ఆ యొక్క వెలగపండు. కానీ లోపల చూస్తే ఆ గుంజులో ఏమీ ఉండదు, అది ఖాళీ ఉంటుంది, డెప్పలా ఉంటుంది. అదేవిధంగా పోతుంది. ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు వస్తుందో పోతుందో తెలీదు. అటువంటి డబ్బును చూసుకుని గర్వంతోటి వాడు నానా మోసాలు చేస్తాడు, ఎన్నెన్నో మోసాలు చేస్తాడు. ఆ డబ్బు కోసం డబ్బును చూసుకుని ఎవరిని లెక్క చేయడు, బంధువుని లెక్క చేయడు. గర్వం వస్తూ ఉంటుందన్నమాట వాడికి. నానా గుణములు కాంచనమాశ్రయాతని ఉంది కదా, ఎలాగా నానా గుణ కాంచనమాశ్రయంతి. ఆ డబ్బును చూసుకునేవాడు ఇదైపోతూ ఉంటాడు. తర్వాత ప్రభుత్వం అంటే అధికారం. అధికారాన్ని చూసుకుని కూడా చేసే అరాచకాలు ఎన్నో మనం చూస్తున్నాం. టీవీలో కూడా చూస్తున్నాం, బయట కూడా చూస్తూ ఉంటాం. లంచాల కోసం లేదంటే అనేక విధాలుగా ప్రలోభాలు పెట్టడం, అధికారాన్ని ఉపయోగించి పేదవాళ్ళని కానీ అమాయకుల్ని కానీ ఏడిపిస్తూ ఉండడాలు ఎన్నో చేస్తూ ఉంటారు. అధరము గదిలియుగదలక మధురములగు భాషలుడిగి మౌన వ్రతుడవు అధికార రోషపూరిత బధిరాంగత శవము జోడ పాపము సుమతి శతకారుడు అన్నాడు. అధికారం అంటే అది ఏదో అనుకుంటాడు వాడు. ఆ అధికారాన్ని చూసి తనకున్నటువంటి పదవి కానీ తనకున్నటువంటి ఆ యొక్క అధికారం ఎవరిని లెక్క పెట్టడు, ఏదో గర్వంగా ఉంటాడు వాడు. కానీ ఎప్పుడప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తాడు. అలాగే అవివేకం. అవివేకం అంటే తెలివి లేకపోవడం. ఇది మంచి, ఇది చెడ, ఇది ఉచితం, ఇది ఉచితం కాదు, ఇది ధర్మం, ఇది అధర్మం, ఇది న్యాయం, ఇది అన్యాయం. ఈ తెలివి వాడికి ఉండదు. ఈ తెలివి లేకపోవడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. లేకపోతే సరి అయిన దారిలో నడవడం, ఒక నిర్ణయం తీసుకోలేక దాని యొక్క దుష్ఫలితాన్ని అనుభవించి పాడైపోతాడు.
పరమానంద శిష్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తెలివి తక్కువ వాళ్ళే, అవివేకులు వాళ్ళందరూ కూడా. ఒకనాడు పరమానందయ్య గారి భార్య వాళ్ళందరితోటి పరమానందయ్య శిష్యులతో అందుట, ఎవరైనా ఆయన ఏదైనా పని చేస్తే ఒకడో కాకుండా 10 మంది చేస్తే ఆ పని సులువుగా ఉంటుంది. ఎందుకంటే ఒకడు చేయడం అంటే కష్టం, 10 మంది చేస్తే సులువుగా ఉంటుంది కదా, అందరూ ఐకమత్యమే బలం అన్నారు కదా. ఆ విధంగా మీరు ఉండాలని ఏదో కర్మగాలి ఆవిడ చెప్పింది. చెప్పేసరికి వీళ్ళు అలాగేనండి అమ్మగారు అన్నారు వీళ్ళు. కొన్నాళ్ళు గడిచాక ఒక ఆవిడ ఒకనాడు ఈ పరమానందయ్య గారు భార్య అందుట, ఎవరే నాయనా పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి సూది తీసుకురారా అందుట. వెంటనే అని చెప్పి ఆవిడ పనిలో ఆవిడ వెళ్ళిపోయింది. ఈ లోపున వీళ్ళు 10 మంది వీళ్ళు గుమికూడారు. ఒరే, ఇది వరకు మనకి అమ్మగారు ఏమని చెప్పారంటే ఐకమత్యమే బలం అన్నారు కదా, మనం అందరం కలిసి వెళ్ళి ఆ సూదిని తెద్దాము, ఒకడు కాదు అని. వీళ్ళు అక్కడికి వెళ్ళారు, ఆ పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళారు, పక్క వీధిలో వెళ్ళారు. ఏమండి మా అమ్మగారు సూది ఇమ్మన్నారండి అన్నారట. ఆవిడ ఇచ్చింది. ఇచ్చేసరికి వీళ్ళు ఆ సూది ఎంత చిన్నది ఉంటుంది, ఒక అంగుళంన్నర ఉంటుంది. దాన్ని 10 మంది ఎలా పట్టుకుంటారు? దెబ్బలాడుకోవడం మొదలెట్టారు వాళ్ళిద్దరు కూడా. దెబ్బలాడుకోవడం మొదలెట్టేసరికి ఆ సూది చిన్నది ఉంటుంది కదా, 10 మంది ఎలా పట్టుకోగలరు? పట్టుకోలేరు. వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, అంతే ఉంటుంది వాళ్ళకి. అంతేగాని ఆ యొక్క చెప్పిన నీతి సలహా ఏనికి ఉపయోగించాలి, ఎందుకు ఇప్పుడు ఎలా ఉపయోగించాలన్నది వివేకం వాళ్ళకి లేదు. ఈ లోపుని వాళ్ళు దెబ్బలాడుకుంటుంటే పక్క వీధిలో, ఆ వీధిలో ఒక పెద్ద మనిషి అలా నడుస్తున్నాడు. నడిచేసరికి వాడు అడిగాడు, పరమానందయ్య గారి శిష్యులు కదా వీళ్ళు ఏదో దెబ్బలాడుకుంటున్నారని అక్కడికి వచ్చి, నాయనా మీరు ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు అని అడిగేట. ఏం లేదండి, మా అమ్మగారు ఐకమత్యమే బలము, ఏదైనా పని చెప్తే 10 మంది కలిసి చేస్తే సులువు అవుతుందని చెప్పారు, కానీ ఇప్పుడు ఈ చిన్న సూదిని 10 మంది ఎలా పట్టుకెళ్లాలో మాకు అర్థం అవడం లేదండి అన్నట్టు. వాడు చాలా గొప్ప. ఇలా ఉండగా వెంటనే అతను అన్నట్ట, ఓహో అలాగా, అతనికి అర్థమైంది, ఓహో వీళ్ళు వెర్రి వెంగళప్పలని. వెంటనే ఆ సూదిని ఆ పక్కనే ఒక పెద్ద దొంగ ఉంది, ఆ దొంగకు గుచ్చి ఇప్పుడు పట్టుకెళ్ళమన్నట్ట. ఆ 10 మంది వాళ్ళు ఆ దొంగని చచ్చి చెడి మోస్తూ, అమ్మగారండి సూది తెచ్చేసామన్నట్ట. ఆవిడ బయటకు వచ్చి చూసింది, ఏదిరా సూద్దామంటే ఈ దొంగ తెచ్చారేంటనేసరికి, లేదండి కావలిస్తే చూసుకోండి అని ఆ సూది తెచ్చారు. సూది చూపించారు, అమ్మగారికి ఇచ్చారు. ఆవిడ తర్వాత విషయం తెలుసుకుని ఏమంటుంది, ఇంకా బాధపడింది, ఇంకా ఈ వెర్రి వెంగళప్పలు ఇంతే అని నవ్వుకుందనమాట. ఆ విధంగా వివేకం లేకపోతే ఇలాగే ఉంటాయి పనులు. కాబట్టి ఈ 4 గుణాలులో ఏకైకమప్యనర్థాయ కిము యత్ర చతుష్టయం. 4 గుణాల్లో ఏ ఒక్క గుణం ఉన్నా చెడిపోతాడు. అతిదానాత్ కర్ణ, కర్ణుడు చూడండి, మిగతావన్నీ కూడా బాగానే ఉన్నాడు, ఏదో దుర్గుణం ఉంది, పాడైపోయాడు. అతిలోభ దుర్యోధనుడు, అతి కామాత్ రావణుడు, ఏ ఒక్క గుణం వల్ల వాళ్ళు పాడైపోయారన్నమాట అని ఈ శ్లోకానికి అర్థం. ఏ ఒక్క గుణం ఉన్నా పాడైపోతారు. అలాంటిది 4 గుణాలు కూడా ఉన్నాయనుకోండి, వాడు ఇంకా ఎంత దుర్మార్గుడు అవుతాడో, ఎంత నాశనం అయిపోతాడో దాన్ని బట్టి మనం తెలుసుకోవాలని ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం అన్నమాట.